పవర్ చేజారిపోవడంతో అధికారం అడ్డం పెట్టుకుని అరాచకాలకి పాల్పడిన వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కూటమి సర్కార్ అందరి లెక్కల్ని పక్కాగా వెలుగులోకి తీసుకొస్తూ ఉండటంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే ఆయన తనని ఎలాగైనా జైల్లో పెట్టాలని కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు అరెస్టు ఖాయమనే విషయం తెలిసి ముందుగానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో వైసీపీలో పడే తొలి వికెట్ జోగి రమేష్ అన్న ప్రచారము జరుగుతోంది. మరి జోగికి జైలు భోగం ఖాయమా? మాజీ మంత్రి జోగి రమేష్ జైలుకు వెళ్లడం కోసం మానసికంగా రెడీ అయిపోతున్నారు. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని గంటకు భయపడ్డం కన్నా ఓ 2 నెలల పాటు జైలుకు ఫిక్స్ అయిపోతే పోతుంది కదా అనుకుంటున్నారు. అదే మీడియాకు చెబుతున్నారు. తనను మహా అయితే 2-3 నెలల్లో జైల్లో పెట్టగలరని, అంతకుమించి ఏమీ చేయలేరని అంటున్నారు. జోగి రమేష్ ఎందుకు ఇలా ఫిక్స్ అయ్యారంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి. మరి అవి బయటపడ్డంతో వదిలిపెట్టే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చారు. అగ్రిగోల్డ్ స్థలాన్ని డాక్యుమెంట్లు మార్చేసి అమ్మేసినట్లుగా తేలింది. ఎలా అమ్మారు, ఎంతకు అమ్మారు, సబ్ రిజిస్ట్రార్తో ఎలా పని చేయించుకున్నారు అనే డీటెయిల్స్తో సహా మొత్తం డీజీపీకి ఫైల్ చేరింది. ఇప్పుడు తదుపరి చర్యలు మిగిలున్నాయి. ఇకపోతే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కూడా ఆయన పేరును చేర్చారు. 2021 సెప్టెంబర్లో జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటిపై దాడి చేశారు. కోడెల శివప్రసాద్ వర్ధంతి నాడు అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డిని కించపరిచారని, ఆయనతో చంద్రబాబే వ్యాఖ్యలు చేయించారని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జోగి రమేష్ తన అనుచరులతో చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ నేతలు కూడా రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడికి వచ్చిన బుద్దా వెంకన్నకు స్వల్ప గాయాలయ్యాయి. అప్పట్లో జోగి రమేష్ అధికార పార్టీ నేత కావడంతో పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ మారడంతో ఈ కేసులో కొత్తగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో ఆయన పేరు ఉండడంతో ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇంకా విచారణ జరగాల్సింది. అరెస్టులు తప్పవని తెలుసుకున్న వైసీపీ నేతలు కొంతమంది ముందుగానే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏముందులే 2-3 నెలలు జైల్లో ఉంటాం, ఆ తర్వాత మళ్లీ బయటకొస్తాం అంటూ బీరాలు పలుకుతున్నారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ ముందు వరుసలో ఉన్నారు. జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. మహా అయితే 2-3 నెలలు జైల్లో పెడతారన్న జోగి రమేష్ దానికి కూడా సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. కూటమి అధికారంలోకి రావడంతోనే ఊచలు లెక్కపెట్టడం ఖాయమనే మొండి ధైర్యానికి, మానసిక స్థితికి వైసీపీ నేతలొచ్చారు. అయితే 2-3 నెలల తర్వాతైనా బయటకు వస్తామని, తమ అక్రమ సంపాదన, కబ్జాలన్నీ తమ దగ్గరే ఉంటాయని వారు అనుకుంటున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అలానే ఆలోచిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం ఇష్టమొచ్చినట్లుగా నోరు పారేసుకోవడం, విపక్ష నేతలపై దాడులకు వెరవకపోవడంతో కూడా ఇప్పుడు జోగి రమేష్ జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇవి మాత్రమే కాదని, ఆయన నిర్వాకాలు ఇంకా చాలా ఉన్నాయని గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు కొని అమ్మినట్లు జోగి రమేష్ పై ఆరోపణలున్నాయి. మొత్తం లావాదేవీలపై రంగంలోకి దిగారు సిఐడి అధికారులు. ఈ భూ వివాదంపై ఇప్పటికే సిఐడి అధికారులు లోతుగా వివరాలు సేకరిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూమిని జోగి రమేష్ కుటుంబ సభ్యులకు, ఆ తర్వాత వారు అమ్మిన వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ పైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో మొత్తం డాక్యుమెంట్లను సిఐడి అధికారులు వెలికితీశారు. కేసులు నమోదు చేయడమే మిగిలి ఉందని వారు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేసిన సిఐడి అధికారులు నివేదికను ఏపీ డీజీపీకి అందించారు. కేసులు నమోదు చేయడమే మిగిలి ఉందని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేసిన సిఐడి అధికారులు నివేదికను ఏపీ డీజీపీకి అందించారు. డీజీపీ ఆదేశాల కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి వైసీపీ నేతల అరెస్టుల పర్వం జోగి రమేష్తోనే మొదలు కాబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో మిగిలిన మంత్రుల్లో కూడా గుబులు రేగుతోంది. ఎవరి అక్రమాలు ఎప్పుడు బయటకు వస్తాయో అని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.